హాయ్ ఫ్రెండ్స్, స్నేక్ ఐలాండ్ ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములకు నిలయం. మీరు గ్రహం మీద మరెక్కడా కనుగొనలేని పాము జాతి ఇక్కడ పరిణామం చెందాయి. ఇది ఒక జీవశాస్త్ర ఆశ్చర్యం. పాముల పరిపాలనలో ఉన్న ఒక ద్వీపం. ఈ ద్వీపం ఎలా ఏర్పడిందో, ఇక్కడికి ఎవరు ఎందుకు వెళ్ళలేరు, మరియు ఇక్కడ నివసించే విషపూరిత పాముల రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ 5 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ లో రాయండి, లేదా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆన్సర్ మీకే తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో పాములు లేని రాష్ట్రం ఏది? క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఏది? క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో స్నేక్ ఐలాండ్ ఎక్కడ ఉంది? క్వశ్చన్ నెంబర్ 4, పాములు లేని ఏకైక దేశం ఏది? క్వశ్చన్ నెంబర్ 5, పాము జీవితకాలం ఎంత? ఈ స్నేక్ ఐలాండ్ను ఇంత ఆకర్షణీయంగా, భయానకంగా చేసేది ఏమిటంటే అక్కడ నివసించే పాములు వాటి జాతులను అదుపులో ఉంచడానికి సహజ మాంసాహారాలు లేకపోవడంతో ఈ పాములు ద్వీపంలో ఆధిపత్య జాతులుగా మారాయి. స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ తూర్పు తీరానికి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో నల్ల సముద్రంలో ఉంది. ఇది సావో పాలో రాష్ట్రానికి సమీపంలో ఉంది. ఇది సుమారు 43 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది, అంటే దాదాపు 110 ఎకరాలు. దూరం నుండి చూస్తే ఈ ద్వీపం సహజ స్వర్గంలా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది భయంకరమైన ద్వీపం. బ్రెజిలియన్ నేవీ ఈ ప్రాంతంలో పౌరులు ప్రవేశించకుండా నిషేధించింది. ఈ ఐలాండ్ ఇంత ప్రమాదకరంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఇది భయంకరమైన మరియు ప్రమాదకరమైన పాములకు నిలయం. కొన్ని అంచనాల ప్రకారం ఇక్కడ చదరపు మీటర్కు 1 నుండి 5 పాములు ఉంటాయి. ఇక్కడ ఇసుక బీచ్లు లేవు, తాగడానికి నీరు లేదు, మరియు శాశ్వత నివాసం లేదు. ఒకే ఒక పాత లైట్ హౌస్ మాత్రమే ఉంది. అది ఇప్పుడు ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఇక్కడ నివసించే అతి ముఖ్యమైన పాము గోల్డెన్ లాన్స్ హైట్ వైపర్. ఇది ప్రపంచంలో ఎక్కడ కనిపించదు, కేవలం ఈ ద్వీపంలో మాత్రమే ఉంటుంది. దీని విషయం చాలా ప్రమాదకరమైనది. ఇది మానవ శరీరాన్ని లోపలి నుండి కరిగించగలదు. ఇది కొన్ని నిమిషాల్లో మానవుని చంపే సామర్థ్యం కలిగి ఉంది, మరియు చికిత్స లేకపోతే కొన్ని నిమిషాల్లో మరణానికి కారణం అవుతుంది. గోల్డెన్ లాన్సెట్ విషం ఇతర పాముల విషం కంటే 5 రెట్లు బలంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి, మరియు ఈ పాములు పక్షులను వేటాడడానికి అభివృద్ధి చెందాయి. ఎందుకంటే ఈ ద్వీపంలో నేలపై జీవులు లేకపోవడం వలన ఇవి చెట్ల నుండి దాడి చేస్తుంటాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ లైట్ హౌస్ నిర్మించబడింది. ఆ సమయంలో అక్కడ పనిచేసే ఒక కుటుంబం పాము కాటుతో మరణించిందని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈ లైట్ హౌస్ పూర్తిగా ఆటోమేటిక్ గా మార్చబడింది. 1980 నుండి శాస్త్రవేత్తలు ఇక్కడ విశిష్ట జీవ వ్యవస్థను పరిశీలించేందుకు వస్తున్నారు. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది జీవ సంబంధమైన అద్భుతం. పాములు పాలించే ద్వీపం. దీని పరిణామం, వైవిధ్యం మరియు పరిరక్షణకు సజీవ ఉదాహరణ. ఇటువంటి అద్భుతమైన ప్రదేశాల గురించి మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో పాములు కనిపించిన ఏకైక రాష్ట్రం లక్షద్వీపం. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇన్లాండ్ తైపాన్. దీని విషం ప్రపంచంలో ఉన్న అన్ని పాముల కంటే అత్యంత శక్తివంతమైన విషంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక్కసారి కాటు వేస్తే 100 మంది చనిపోయేంత ప్రాణాంతకం. ఈ తైపాన్లు ఆస్ట్రేలియా నుండి న్యూ గినియా దక్షిణాంచు వరకు కనిపిస్తాయి. భారతదేశంలో స్నేక్ ఐలాండ్ అనేది అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్ లోని జనావాసాలు లేని చిన్న రాతి ద్వీపం. ఇది సముద్రానికి దగ్గరగా ఉన్న వివిధ జీవులకు ఒక చిన్న ఆవాసంగా మారుతుంది. పాములు లేని ఏకైక దేశం న్యూజిలాండ్. పాము జీవితకాలం జాతిని బట్టి సగటు పాము జీవితకాలం 2 నుండి 30 సంవత్సరాల వరకు జీవిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రదేశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానం కోసం ప్రయాణం ఎప్పటికీ ఆగదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి, తెలుసుకోవడంలో ముందుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.